ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. హస్తా నక్షత్రం వారికి గనక మనం చూసుకుంటే ఓవరాల్ గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? సంవత్సర మార్పిడిలో ఏమైనా నక్షత్రం వైజ్ గా ఉన్నా లేదా 1-2 పాదాల వారిగా మనం చూసుకున్నా నక్షత్రంలో ఉన్న రాశుల వారికైనా ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఈ నక్షత్రం వారు ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ముఖ్యంగా హస్తా నక్షత్రం గురించి మనం మాట్లాడాలనుకుంటే హస్తా నక్షత్రము వినాయకుడి యొక్క నక్షత్రం అండి. సో ఈ హస్తా నక్షత్రము హస్తా పాణినాం పంచ అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే ఆకాశంలో మన చేతి వేళ్ళు ఎలా ఉంటాయో అలాగా 5 నక్షత్రాలు మన చేతి వేళ్ల ఆకారంలో మనకి దర్శనమిస్తాయి. ఇది కన్యా రాశిలో ఉంటుంది కాబట్టి కన్యా రాశికి సంబంధించినటువంటి తారల గుంపులో మనం హస్తా నక్షత్రాన్ని దర్శనం చేసుకోవచ్చు. అయితే చంద్రుడు కన్యా రాశిలో 10 డిగ్రీల దగ్గర నుంచి 23.20 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు ఈ హస్తా నక్షత్రంలో పుడతారు ఎవరైనా సరే అండి. ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేము హస్తా నక్షత్రమా కాదా ఎలా నిర్ధారించుకోవాలి అనుకుంటే పూ షం నా ఠ అనేటువంటి అక్షరాలు కనుక మీ జన్మనామంతో ఈ అక్షరాలతో మీ జన్మనామం స్టార్ట్ అయితే మీది హస్తా నక్షత్రం కింద పరిగణించవచ్చు. అయితే ఇంకా చెప్పాలి అనుకుంటే హస్తా నక్షత్రము అధిపతి చంద్రుడు, బుధుడు, అదేవిధంగా మళ్ళీ రవి. అయితే ఎప్పుడైతే ఈ రకమైన కాంబినేషన్ ఈ హస్తా నక్షత్రానికి ఉందో వీళ్ళు చాలా జాగ్రత్త పరులండి. వీళ్ళ గురించి మనం ఏం చెప్పాలంటే చాలా లిమిటెడ్గా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు, ఇంట్రోవర్ట్స్ అని చెప్పచ్చు. ఇంట్రోవర్ట్స్ అంటే ఎవరితోనే ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు, అలా ఒక చోటే అలా ఉంటారు. చాలా సాఫ్ట్ నేచర్, తిట్టినా అలా మౌనంగా ఉంటారు. అంటే లోపల లోపల ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపలే వాళ్ళ యొక్క అవన్నీ ఉంటాయి, ఎక్స్పోజ్ అవ్వలేరు తొందరగా. చాలా మంచితనము, సాఫ్ట్ కార్నర్డ్, కోపం ఎక్కువ రాదు, వస్తే ఇంకా ఆపలేము. ఇంకా ఆ రకమైన మెంటాలిటీ, సాఫ్ట్ హార్టెడ్ కూడా, ఎవరికైనా సహాయం చేయాలి, ఇంకా ఈ రకంగా ఉంటారు. అదే చాలా పొదుపరులు, అంటే డబ్బు విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా చాలా దాపరికాలన్నీ ఎక్కువ ఉంటాయి, బాగా సీక్రెటివ్ మైండ్ సెట్ ఉంటుంది. తర్వాత వీళ్ళు కనుక ఏ అకౌంటెంట్ ఫీల్డ్లో కనుక ఉంటే మన దగ్గర వీళ్ళ ఈ హస్తా నక్షత్రాలను పనిలో పెట్టుకుంటే చాలా నమ్మకంగా పనిచేస్తారు. సో బెస్ట్ డ్యూటీ వర్కర్స్ అండి. అంటే ఏదైనా బాధ్యత ఇస్తే వాళ్ళు ఎంతవరకు దాచాలి, ఎవరికి బయట వరకు ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు దాచాలనే విషయం వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ గుట్టు రట్టు చేయకుండా అలా ఉంటారనమాట, ఏ సీక్రెట్ అయినా ఏదైనా సరే. ఈ హస్తా నక్షత్రం వాళ్ళు ఇంకా చెప్పాలి అనుకుంటే గొప్ప జీవితాన్ని గడుపుతారండి. గొప్ప జీవితం అంటే కార్లు, బంగ్లాలు ఇవేమీ కాదు. ఒక చిన్న పూరి గుడిసె వేసుకున్నా సరే అందులో ఆనందంగా గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా చాలా సింపుల్ లైఫ్గా ఒక చిన్న పొలము, ఇల్లు, భార్య, ఈ రకంగా చిన్న జీవితాలు ఉంటాయి. చాలా ఆనందంగా, అంటే ఎక్కువ ఆశలు ఉండవు వాళ్ళకి, ఉన్న దాంట్లోనే సంతృప్తి అయిపోతారు. ఆ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క ధోరణి. అంటే పెద్ద కోరికలు ఉండవు, పెద్ద ఏముండవు, చాలా సింపుల్ మ్యాన్ అనమాట. నెలకొచ్చాడు ఒక 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు, మంచి ఏదో భార్య వస్తే చాలు, ఎలా ఉండాలంటే పెద్ద కోరికలు ఉండవు అంతే. ఆ రకంగా చాలా సింపుల్గా, సాటిస్ఫైడ్తో, చాలా హ్యాపీగా, అలాంటి నేచర్ ఉంటుంది హస్తా నక్షత్రం వాళ్ళకి. ఈ యొక్క హస్తా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి కమీడియన్స్ కింద బాగా వర్కౌట్ అవుతారు. అండ్ కమీడియన్స్ అంటే అది కూడా గొప్ప జాబే కాబట్టి చెప్తున్నాను. కమీడియన్స్ కింద, లేకపోతే సినిమా ఫీల్డ్లో హాస్యానికి సంబంధించింది ఏదైనా సరే వీళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అకౌంటెంట్స్ కింద, లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ బ్యూరో నడపడం అవ్వచ్చు. అంటే సత్సంబంధాలు కుదర్చడం వీళ్ళు చాలా దిట్ట. అంటే ఎవరితోనూ గొడవ పెట్టుకోరు కదా, చాలా అందరిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంటుంది సత్సంబంధాలు పెట్టుకోవడంలో. తర్వాత మ్యాచ్ మేకింగ్ ఆల్రెడీ చెప్పాను. సో తర్వాత ఇంకా చెప్పాలి అనుకుంటే బుధుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో వ్యాపారాన్ని, అంటే ఇప్పుడు మన వ్యాపార లక్షణం చూసాం అనుకోండి, వ్యాపారస్తులు చాలామందికి కోపం అనేది ఉండదు. ఏదైనా జరిగినా సరే వాళ్ళు నవ్వుతూ చెప్పే పోన్లేండి ఆ టైప్లో ఉంటారు తప్ప కోపంతో వాళ్ళని విసిరుగొట్టి అనుకోని వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో. ఆ వ్యాపార లక్షణాలన్నీ కూడా హస్త నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. సో వీళ్ళు వ్యాపారంలో చాలా పైకి ఎదగలుగుతారు. అది చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నా సరే, వీళ్ళు చాలా చిన్నది, ఏదో చిన్న చిరు వ్యాపారులు అంటారు, అలా పెట్టుకున్నా వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోతారండి. ఎందుకంటే వీళ్ళకి శత్రువులు అనే వాళ్ళు ఉండరు. తర్వాత వీళ్ళు ఎప్పుడూ వ్యాపారం మైండ్ సెట్తోనే ఉంటారు, 10 మందిని కలుపుకుంటూ వెళ్ళిపోతారు. ఏ వ్యాపారం చేసినా సరే, చిన్న గ్రాసరీ బిజినెస్లు, పాన్ షాప్సు, లేకపోతే చంద్రుడు ఉన్నాడు కాబట్టి పాల వ్యాపారము, డైరీ ప్రొడక్ట్స్ వ్యాపారము, వ్యవసాయం చేసుకోవడము, గార్డెన్స్ పెంచడము, పూల మొక్కల వ్యాపారములు. తర్వాత ఇంకా చెప్పాలంటే బుధుడు ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆల్రెడీ నేను చెప్పాను. తర్వాత డాక్టర్ ఫీల్డ్ అండి.
డాక్టర్‌లో కూడా వీళ్ళు గనక చదువుకోవాలి, ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకుంటే డాక్టర్ అండి. ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, అలోపతిక్, హోమియోపతి ఏదైనా ఆయుర్వేదం అయినా సరే, ఏమైనా సరే ఆ డాక్టర్ అంటే అవతల వ్యక్తిని చిరునవ్వుతో నవ్వించి బయటికి పంపడం అనేది వీళ్ళకి బాగా తెలుసు. సో, వాళ్ళని ఎంత అనారోగ్యంతో ఉన్నా వీళ్ళు మంచి డాక్టర్స్ అవుతారు, మంచి హీలర్స్ అవుతారు, మోటివేషన్ స్పీకర్స్ అవుతారు, లేకపోతే యాస్ట్రాలజర్స్ అవుతారు, లేకపోతే ఒక గొప్ప గొప్ప ప్రీస్ట్‌లు అవుతారు. అంటే పూజలు చేసేవాళ్ళు అవుతారు. అంటే ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ హస్తా నక్షత్రం వాళ్ళు ఎక్కడున్నా, ఎలా ఉన్నా హ్యాపీగా బ్రతికేస్తారు. సో, వీళ్ళకి అలాంటిది ఇబ్బంది ఏముండదు. 2025 సంవత్సరంలో వీళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటనంటే భోజనం చేసేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆ భోజనం అనే విషయం చూసుకోవాలి. టైమ్ టు టైమ్ తినాలి. లేకపోతే ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. బుధుడు, చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ ఒకటొస్తాయి. తరువాత ఎప్పుడైతే చంద్రుడు ఉన్నాడో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తుంది. ఆస్తమా అవ్వచ్చు ఏదైనా. సో, వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా 2025 సంవత్సరంలో రాబోయేటువంటి రోజుల్లో హస్తా నక్షత్రం వాళ్ళకి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనటువంటి సెటిల్మెంట్ అనేది రాబోతుందండి. హస్తా నక్షత్రం వాళ్ళకి అంత బావుంటుంది. ఇంకా దేనికి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఉత్తరా గురించి చెప్పుకున్నాం. అదే విధంగా హస్తాకు కూడా అక్టోబర్ తరువాత వీళ్ళకు ఉద్యోగం లేదనుకుంటే 2025లో మీకు కంప్లీట్ సెటిల్ అయ్యేటువంటి ఇయర్ 2025. అద్భుతమైనటువంటి ధనయోగము, అద్భుతమైన అదృష్ట యోగములు అన్నీ పట్టబోతున్నాయి ఈ యొక్క హస్తా నక్షత్రం వాళ్ళకి. ఇంకా దేనికి చూసుకోవాల్సిన అవసరం లేదు. ధనం విషయంలో చూసుకోక్కర్లేదు. అప్పులున్నాయని బాధపడద్దు, తప్పకుండా తీరిపోతాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి అనేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి కూడా తీరిపోతాయి. సంతానం కలగట్లేదు, మా వంశం వృద్ధి చెందట్లేదు అనుకుంటే అది ఖచ్చితంగా వస్తుంది. 2025 మీకు ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది. చాలామంది ఆరోగ్య సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ కొన్ని పూజలు ఉంటూ ఉంటాయా? అవి చేయడం వల్ల మనకి ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలిసి మా రాశి వారికి ఈ విధంగా ఉంది, మా నక్షత్రం వారికి ఈ విధంగా ఉంది, మేము అంతర్గత జాతకం చూపించుకొని పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మా రాశి వారికి ఏ విధంగా ఉందో కలవాలనుకుంటున్నాము అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం టైం ఇవ్వచ్చు. అంతర్గత జాతకంలో మిగిలిన 50% అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళ జాతకంలో గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, లేకపోతే కాలసర్ప దోషము, కుజదోషము ఇలాంటివి ఏవైనా దోషాలు, యోగాలు రెండింటిని గమనించిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్‌లోకి వెళ్తే బాగుంటారు, ఆ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి. ఇప్పుడు పూజ అనేటువంటి విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పి శంకరాచార్యులు చెప్పారండి. అంటే మనం చేసేటువంటి కర్మలు, అంటే మన పూజల ఆధారంగా మన పూర్వపుణ్యము, పూర్వ పాపము, అంటే మనం ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉందో దాన్ని మార్చుకుని మనకు అనుగుణంగా చేసుకుని మనం సక్సెస్ అవ్వచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి శంకరాచార్యులు చెప్పారు. ఆ విధంగా ఏ పూజ చెయ్యాలి, ఏ పూజ పడితే ఆ పూజ చేసేస్తే, అంటే మందు తలనొప్పి వస్తున్నప్పుడు కాళ్ళకి మందు వేసాం అనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదు. ఏ పూజ చెయ్యాలనేటువంటిది జాత చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తుంది, ఎవరు కారణం అయ్యారు, ఏ కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే ఏ దోషం ఉంది, సర్పశాపం ఉందా, ఎలాంటి దోషం ఉంది, బ్రాహ్మణ శాపాలు ఉన్నాయా అనేది ప్రతిదీ గమనించిన తర్వాత ఆ పూజ చేసినట్లయితే, ఆ మంత్రం జపం చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తికి విజయం అనేది వస్తుంది. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు అండి. మీరు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు రాసులు కనుక పూర్తిగా చూసినా, నక్షత్రాలు మీరు చూస్తూ ఉన్నా, మాకు జాతకంలో ఈ విధంగా ఉంది, మేము ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, లేదా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. చాలామందికి కాలసర్ప దోషాలు అని చెప్పి, అర్ధాష్టమ శని అని చెప్పి, అష్టమ శని అని చెప్పి ఉంటుంటారు. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా నష్టపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటిని అరికట్టాలి అంటే పూజా బలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేము పట్టుకోవాలనుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా ఒక పవర్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో కనుక మీరు ఒకవేళ తెలుసుకొని మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.